సరిగ్గా 8 సంవత్సరాల కిందట 2017 నవంబర్ 6న అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన రోజు. నన్ను అడిగితే ప్రజా సంకల్ప యాత్ర అనే కంటే భావోద్వేగ కనెక్షన్ని బిల్డ్ చేసిన యాత్ర ప్రజలతో. ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారిని మాస్ లీడర్ చేసిన యాత్ర. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు అని తన ఇమేజ్ను పెంచిన యాత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనను ఒక తిరుగులేని లీడర్గా నిలబెట్టిన యాత్ర. తన కమిట్మెంట్ ఏంటో జనాలు దగ్గరగా చూసిన యాత్ర. 2024లో 11 సీట్లకే పరిమితమయ్యారు అని ఎవరైనా ఎటకారాలు ఆడచ్చు. ప్రజలతో కనెక్షన్ పోయిందని చెప్పి ఎవరైనా అనుకుంటే అది అమాయకత్వం. ఇప్పటికీ 40% ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే తన లీడర్షిప్, తాను కష్టపడి ఎస్టాబ్లిష్ చేసుకోవడం, యువతని కాదు, రైతులని కాదు, మహిళలని కాదు, కర్షక కార్మిక అందరితోటి ఎంత క్షేత్రస్థాయికి వరకు వెళ్ళి ఒక భావోద్వేగాన్ని బిల్డ్ చేసిన యాత్ర ఇది. నాయకుడిగా తనేంటో జనాల ముందు ప్రూవ్ చేసుకున్న యాత్ర ఇది. 13 జిల్లాలు, 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాలు, 3648 కిలోమీటర్ల పాదయాత్ర. ఆ పాదయాత్ర ఫలితమే 151 సీట్లతో అధికారం అని ఖచ్చితంగా, అంటే ప్రధాన భూమికి అది కూడా అని ఖచ్చితంగా చెప్పవచ్చు. బట్ తనను మాస్ లీడర్ చేసింది తాను మాట ఇస్తే తప్పడు అని. ఏ పాదయాత్ర ముగిసిన తర్వాత నవరత్నాల పేరుతో తన మేనిఫెస్టో ప్రకటించారో ఆ మేనిఫెస్టోను సంవత్సరం తిరక్కముందే 90% అమలు చేసిన లీడర్. ఒక సాకు చెప్పలే. 2 సంవత్సరాలు కరోనా హిట్ చేసిన, తాను ముఖ్యమంత్రి అయ్యే నాటికి చంద్రబాబు నాయుడు గారి సర్కారు దిగిపోతూ కేవలం 100 కోట్లు ప్రభుత్వ ఖజానాలో ఉంచిపోయిన, ఒకరిని బ్లేమ్ చేయలే, కారణాలు చెప్పలే, ఒక పథకం ఆపలే, మాట ఇచ్చినవి కాకుండా మాట ఇవ్వనివి కూడా చాలా తన హయాంలో ఎగ్జిక్యూట్ చేసినటువంటి వ్యక్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ సింగిల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్గా వస్తే తనను ఢీకొట్టే పార్టీ దరిదాపుల్లో కూడా లేదు అన్నది జనాలు ఎందుకు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీల అభిమానులు అంగీకరిస్తారు. విడివిడిగా పోటీ చేస్తే జగన్ను తట్టుకోలేము కాబట్టి అందరం కలిసి ఉండాల్సిందే అనేది వాళ్ళు ఓపెన్గానే చెబుతారు. వాళ్ళ నాయకులే చెబుతారు కదా, ముగ్గురం కలిసే ఉంటాం, ముగ్గురం కలిసే ఉంటాం, ముగ్గురం కలిసే ఉంటాం. విడిపోతే తలబడలేరు. అంత స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అని అంటే డెఫినెట్లీ పాదయాత్ర మాత్రం చాలా చాలా ఉపయోగపడింది. ఈరోజు వైసీపీ పార్టీ కార్యాలయంలో కూడా ఈ సెలబ్రేషన్స్ కూడా జరుగుతూ ఉన్నట్లున్నాయి.